రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చేప పిల్లల పేరుతోటి అవినీతి జరిగిందని కొంతమంది అధికారులు, అదేవిధంగా కొంతమంది కాంట్రాక్టర్లు, మంత్రుల స్థాయి నుంచి ఇది అవినీతి జరిగినటువంటి పరిస్థితి అని చెప్పేసి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెద్ద ఎత్తున చర్చ చేశారు. అదేవిధంగా పశుసంవర్ధక శాఖలో ఉన్నటువంటి గొర్రెల పైన కూడా అవినీతి జరిగిందని చెప్పేసి అలానే కొంతమంది జైల్లో కూడా వేస్తున్నామని చెప్పి దాన్ని పెద్ద ఎత్తున చేశారు. మత్స్యశాఖలో కూడా అదే తీరులో జరిగింది. కానీ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ అలాంటి దానిపై ఎలాంటి చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోకపోగా అప్పుడు ఏదైతే అవినీతి జరిగింది, ఇది మత్స్యకారులకు ఉపయోగపడదని చెప్పినటువంటి స్కీమ్ ఉందో, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాటిని మళ్ళీ అదే తువ్వలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోతున్నట్టు ఈరోజు కనబడతా ఉంది. గత సంవత్సరం మా సంఘం పోరాటం చేసినటువంటి ఫలితంగా మే 15 తారీఖున ఇందిరాపర దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేశాం. ఆ ధర్నా చేసినటువంటి సందర్భంలోనే తర్వాత 123 కోట్ల రూపాయలు మేము ప్రకటిస్తున్నామని ప్రకటించారు. కానీ అందులో 70% కూడా అందులో ఖర్చు కాలేనటువంటిది ఈరోజు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఉదాహరణ రంగారెడ్డి జిల్లా తీసుకుంటేనే రంగారెడ్డి జిల్లాలో 2024 సంవత్సరం కానీ 2025 సంవత్సరం కానీ 2 సంవత్సరాల కాలంలో 30% కూడా సీడీ ఉన్నటువంటి పరిస్థితి ఆ జిల్లాలో ఉన్నది. చాలా సొసైటీలకు మాకు సీడీ కావాలని అడిగినా కానీ ఇవ్వనటువంటి పరిస్థితి. ఎందుకు అంటే నవంబర్లో బడ్జెట్ రిలీజ్ చేసారు, డిసెంబర్ దాకా చేప పిల్లలు ఇచ్చారు. ఎప్పుడైనా ప్రభుత్వం ఇచ్చేటువంటి చేప పిల్లలు ఎప్పుడు ఇవ్వాలి? జూన్ జూలై లోపు. ఇప్పుడు ఆగస్టులో ఉన్నాం, ఆల్రెడీ జూన్ అయిపోయింది, జూలై అయిపోయింది. కానీ ఇప్పటికీ ప్రభుత్వం ఇప్పుడు 116 కోట్లు ఇప్పుడు ప్రకటించింది ప్రభుత్వం. అంటే ఇప్పుడు ప్రకటిస్తే వాళ్ళు ఎప్పుడు మళ్ళీ టెండర్లు, రేపటి నుంచి మళ్ళీ టెండర్లు వేయాలి. టెండర్లో కొన్ని నెల కాలం పాటు మళ్ళీ ఇయ్యాల నుంచి మొదలు పెడితే ఈ నెల మొత్తం టెండర్ల పైన జరుగుతుంది. టెండర్లు కొంతమంది వేస్తారు, కొంతమంది అయ్యారు. అందులో అనుకూలమైనటువంటి వాళ్ళకి వస్తే అనుకూలమైన రావు. ఇదో పెద్ద సమస్యగా మళ్ళీ ఉంటుంది. కొన్ని జిల్లాలో టెండర్ లేవని చెప్పేసి మళ్ళీ ఆగే పరిస్థితి ఉంటుంది. అంటే ఇది మొత్తం మళ్ళీ దీన్ని లాంగ్గా చేసేసి చేప పిల్లలు ఇవ్వకుండా చేసేటువంటి ఉద్దేశం ఇందులో కనబడుతున్నట్టు పరిస్థితి ఉంది. అందుకనే మేము చెప్తా ఉన్నాం, స్పష్టంగా చెప్తా ఉన్నాం. మేము ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒకటే డిమాండ్ ప్రభుత్వాన్ని చేస్తున్నాం. ఈ గతంలో మనం చూసినప్పుడు చేపలు అమ్ముతుంటప్పుడు చేపలు పట్టుకొని పోతే మధ్య కాంట్రాక్టర్లు వచ్చి దానిలో లాభపడేటువంటి వాళ్ళు మత్స్యకారులకు అరువు జరిగినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈ రోజు చేపలు ఇచ్చుకోవడం నుంచే ఈ రోజు అవినీతి జరుగుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అందుకనే స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం, మత్స్యకారులకు ఇచ్చేటువంటి ఏదైతే మీరు సీడ్ ఇస్తారో అందులో వేస్తే అది అందులో వచ్చేటువంటి దాంట్లో ఎక్కువ ఏం వస్తుంది? గోర్క చేప పిల్లలు వస్తూ ఉన్నాయి. అది వేసేటువంటి చేప పిల్లలు కూడా రవ్వు, బొచ్చ ఇట్లాంటివి సరి ఈరోజు ఇవ్వనటువంటి పరిస్థితి వస్తుంది. అందుకనే మీరు ఇచ్చేటువంటిది చేపలు నాణ్యమైన వస్తలేవు, సైజ్ సరిగా వస్తలేదు, అదేవిధంగా నాశరకమైనటువంటి వస్తున్నాయి. బొచ్చ రవ్వు కాకుండా ఈరోజు గోర్క చేప పిల్లలు వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటిని అరికట్టాలంటే మత్స్యకారుడు అకౌంట్లలో డబ్బులు వేయాలని చెప్పి ఈరోజు తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకు చేస్తా ఉన్నాం ఈ మాట? ఈరోజు మీరే చూస్తూ ఉన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు రైతులకు భరోసాని పెడుతున్న మొన్న ఎకరానికి 6,000 రూపాయలు ఒకేసారి అన్ని ఉన్నటువంటి వాళ్ళకు మొన్న ప్రభుత్వం 6,000 రూపాయలు ఎకరానికి ఇచ్చింది. అట్లా సంవత్సరానికి 2 సార్లు ప్రభుత్వం ఇస్తా ఉంది. అది వ్యక్తిగతంగా రైతుకి వెళ్ళేటువంటిది. కానీ ఇక్కడ మీరు ఇచ్చేటువంటి అమౌంట్ మీ అందరి దగ్గర జిల్లాలలో సొసైటీకి అకౌంట్ ఉంది. అకౌంట్ కూడా ఇద్దరు పేరు మీద ఉంటుంది, సెక్రటరీ అండ్ ప్రెసిడెంట్ పేరు అకౌంట్ ఉంటుంది. కాబట్టి ఆ సొసైటీ మొత్తం తీర్మానం చేసుకుంటేనే ఆ డబ్బులు తీయడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడెక్కడ ఫ్రాడ్ చేయడానికి ఆస్కారం ఉండదు. ఇప్పుడు ఇక్కడ చేస్తున్న అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్నారు తప్ప అక్కడ చేస్తే ఏదైతే మీరు ఉద్దేశం ఎంచుకొని మత్స్యకారుల కోసం మీరు కేటాయిస్తామని చెప్తా ఉన్నారో అది నేరుగా మత్స్యకారుల అకౌంట్లోకి వెళ్తుంది, మత్స్యకారులు అభివృద్ధి కావడానికి ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా అలాంటి ఆలోచన ఇప్పటికైనా మంత్రి గారు టైం ఉంది కాబట్టి ఈ టెండర్లు వీటన్నిటికంటే మీరు కేటాయించే అమౌంట్ ఎంత అవుతుందో అమౌంట్ ఏ సొసైటీ గతంలో ఎంతెంత ఇచ్చినా సీడ్ అని చెప్పేసి వాటిని మొత్తం పరిశీలన చేసి ఆ సొసైటీ అకౌంట్లలో కానీ డబ్బులు జమ చేయాలని చెప్పేసి ఈరోజు ప్రత్యేకంగా మంత్రి గారు మేము కొడతా ఉన్నాం. మేము మంత్రి గారు చెప్తాం, ఈరోజు గర్వపడతా ఉన్నాం. ఎస్, మేము మాట్లాడిన తర్వాత అనేక దెబ్బదాపలు ఉద్యమాలు చేసిన తర్వాత మొన్ననే 31 తారీఖు నాడు కేటాయించడం హర్షం వ్యక్తం చేస్తున్నాం. మా సంఘంగా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం, మేము కూడా అభినందిస్తూ ఉన్నాం. దీంతో పాటు ఈ రాష్ట్రంలో ఇప్పటికే మా రాష్ట్ర కార్యదర్శి మాట్లాడారు, 987 మంది మత్స్యకారులు చనిపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకి ఇన్సూరెన్స్ రాక, ఎక్స్గ్రేషియర్ రాక ఈరోజు అన్నమాచంద్ర అనేటువంటి పరిస్థితి, కుటుంబాల ఆందోళన పడుతున్న పరిస్థితి. వాళ్ళకి ఇప్పటికి కూడా వాళ్ళకి ఇన్సూరెన్స్, ఎక్స్గ్రేషియర్ అనేటువంటి పరిస్థితి. కాబట్టి అలాంటి కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది. గతంలో మేము అనేకసార్లు ఉన్నటువంటి ఆ మంత్రికి మాట్లాడాం, అదేవిధంగా మనకు ఉన్నటువంటి డైరెక్టర్తో మాట్లాడాం, అందరికీ చైర్మన్గా కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎవరికి చెప్పినా అది ఏడేసిన కొంగడు ఆడనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇప్పటికైనా మంత్రి గారు చొరవ తీసుకొని వాళ్ళందరికీ సంబంధించిన మత్స్యకారులకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్, ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజులలో మత్స్యకారులకు సంబంధించినటువంటిది అకౌంట్లో డబ్బులు వేయకుండా ఉంటే మాత్రం మళ్ళీ తీవ్రమైనటువంటి ప్రతి మత్స్యకారుడు, ప్రతి సొసైటీ రోజు కోరుకుంటున్నటువంటి అంశం ఏదంటే మా అకౌంట్లో డబ్బులు ఏమని కోరుకుంటున్నారు. కాబట్టి మీరు ఆ విధంగా చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరొకటి, ఇప్పటిదాకా మహిళలకు సంబంధించిన ఒక భాగం చెప్పారు. దాంతో పాటుగా ఈ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు
స్పెషల్ డ్రైవ్ల పేరుతోటి మొత్తం సొసైటీలను చేశారు. 18 సంవత్సరాల అందరికీ మేము సొసైటీ సంబంధించి చేశారు. కానీ ఎక్కడ సొసైటీ చేసినా, ఆ చెరువులు కుంటల మీద సొసైటీలు చేసినా, మార్కెటింగ్ మీద సొసైటీలు చేసినా, చేసినటువంటి అది ఉత్సవ విగ్రహాలు ఈరోజు చేపల మార్కెట్ చేపల సొసైటీలు కనబడుతుంది తప్ప అది ఎలాంటి ఉపయోగం లేనటువంటి పరిస్థితి రోజు కనబడతా ఉంది. ప్రభుత్వం ఎలాంటి సహకారం లేదు, ఒక లోన్ లేదు, ఒక వెహికల్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అందుకనే ఈరోజు ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, నూతనంగా ఏర్పాటు చేసిన ప్రతి సొసైటీకి ప్రభుత్వం ఆర్థిక సహకారం ఈరోజు 10 లక్షల రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా ప్రతి సొసైటీ అకౌంట్లలో డబ్బులు వేయాలని చెప్పేసి ఈరోజు మేము మా సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు ఈరోజు రాష్ట్రంలో అనేక రకాల సంబంధించిన కూర్చోవడానికి, మాట్లాడుకోవడానికి మత్స్యకారులకు కమ్యూనిటీలు లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కమ్యూనిటీలకు సంబంధించి 20 లక్షలు కేటాయించాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఏదేమైనా ఈ చేప పిల్లల సీడుని ఇచ్చేటువంటి దాంట్లో అవినీతి జరగకుండా పారదర్శకంగా జరిగేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆ విధంగా ప్రతి అకౌంట్లలో జమ చేయాలని చెప్పేసి కోరుతూ ఈ ప్రెస్ మీట్ని నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్కి వచ్చినటువంటి వారందరూ కూడా ఈరోజు తెలంగాణ మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గం ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా కోవిడ్ మార్కెట్ ఓపెనింగ్ సందర్భంగా మన మత్స్య కార్మిక సంఘం నాయకత్వం అక్కడ పోరాట ఫలితమే ఈరోజు చేప పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక జీవో ద్వారా అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. కానీ చేప పిల్లల బదులు నగదు వేస్తేనే మన పోరాటానికి ఫలితం ఉంటుందని నా ఒక ఉద్దేశము. అదేవిధంగా తెలంగాణలోని మత్స్య మహిళా పారిశ్రామిక సహకార సంఘాలు చాలా ఉన్నవి. కానీ ఖాళీ మత్స్యమిత్ర గ్రూప్స్ ఒక తెలంగాణ ఏర్పడక ముందు రాజశేఖర రెడ్డి పేరులో జరగడం జరిగింది మత్స్యమిత్ర గ్రూప్స్. తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మత్స్యమిత్ర గ్రూప్స్ అనేది ఎత్తివేయడం జరిగింది. ఎక్కడ కూడా మత్స్యమిత్ర గ్రూప్స్ అనేది చేసుకోవడం లేదు. కేవలం హైదరాబాద్ లోనే జరుపుకుంటున్నారు. అది కూడా ఒక 12 సంఘాల వాళ్ళు నిర్వహించుకుంటున్నారు. దీన్ని మత్స్యమిత్ర గ్రూప్ అనేది మళ్ళీ పునరుద్ధరించుకొని తెలంగాణలో మొత్తం కూడా మహిళా సహకార సంఘాలలోని మత్స్యమిత్ర గ్రూపులు ఏర్పాటు చేసుకోవాలి. అదే విధంగా ఖాళీ మత్స్యమిత్ర గ్రూపులు ఒకటే మనం పురమాయించుకొని రివాల్వింగ్ ఫండ్ అని కాకుండా డాక్టర్ గ్రూప్స్ వాళ్ళకి ఏ విధంగా అయితే మహిళలకు వాళ్ళకి 6 నెలలకు ఒక లోన్ లాగా ఇస్తున్నారో మన మత్స్యమిత్ర గ్రూప్ లో ఉన్న వాళ్ళకు కూడా అదే విధంగా ఇస్తే బాగుంటుంది. రివాల్వింగ్ ఫండ్ అని చెప్పి ఏ ప్రభుత్వం వచ్చినా ఒక 3 లక్షలు 2 లక్షలు ఇచ్చేసి చేతులు దులుపుకొని పోతున్నారు. అవే డబ్బులు మనం రొటేషన్ చేసుకొని మనం చేసుకున్న పొదుపు డబ్బులతోటే మనం చేసుకోవడం జరుగుతుంది. మహిళలు మత్స్యమిత్రలో ఉన్న మహిళా సహకార సంఘాల మహిళలు దీన్ని అసంతృప్తిగా అనుకుంటున్నారు. ఎందుకంటే బయట డాక్టర్ గ్రూప్ వాళ్ళకైతే 6 నెలల్లో లోన్ వస్తుంది. లోన్ తీసుకున్నప్పుడల్లా పెరుగుతున్నది అమౌంట్, మాకేమి ఇక్కడ ఉంటే ఏం లాభం అని చెప్పి కూడా కొన్ని సొసైటీలలో కూడా మహిళలు అంత ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నారు. మన సంఘము పోరాటం చేసి మత్స్యమిత్ర గ్రూపులను ఏ విధంగా అయితే పునరుద్ధరించుకోవాలనుకుంటున్నాం. కానీ ఏ విధంగా అయితే పెడితే బాగుంటుంది, దీనికి ఏ విధంగా అయితే నిధులు కేటాయిస్తే బాగుంటుంది, ఒక రివాల్వింగ్ ఫండ్ తోటే మత్స్యమిత్ర గ్రూపులు నడిస్తే బాగుండదు. డాక్టర్ గ్రూపుల సమానంగా మనం మత్స్యమిత్ర గ్రూపులు నడిపిస్తే బాగుంటుందని మనం నెక్స్ట్ చేసే ప్రణాళికల్లో ఇది కూడా ఒక చేసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా మార్కెట్ల గురించి హైదరాబాద్లో బేగం బజార్ మార్కెట్ తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం దానిని ఓపెనింగ్ చేయకుండానే వాళ్ళ అయిపోయింది. మళ్ళీ కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. బేగం బజార్ మార్కెట్ గురించి మాత్రం ఏమాత్రం కూడా కొంచెం కూడా దాన్ని బయటకు తీసుకురావడం లేకపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళ మధ్యనే గొడవలై అదేమో ఎన్ఎఫ్డి నుండి వచ్చిన ఫండ్, ఇదేమో మున్సిపాలిటీ వాళ్ళ పరిధిలోని మార్కెట్ ఉండడం జరిగింది. మళ్ళీ ఇక్కడ మత్స్యశాఖ వాళ్ళని అడుగుతేనేమో ఈ మార్కెట్ మన పరిధిలో లేదు, జిహెచ్ఎంసీ వాళ్ళ దగ్గర ఉన్నదని చెప్పడం జరుగుతుంది. ఎంత తొందరలో మన సంఘం మన మత్స్య కార్మిక సంఘం దాన్ని చొరవ తీసుకొని బేగం బజార్ మార్కెట్ను కూడా ఓపెనింగ్ చేయిస్తే బాగుంటుంది అనేది ఒక ఇది ఉద్దేశం. అదేవిధంగా హైదరాబాదులో లోయ ట్యాంక్ బండి దగ్గర హైదరాబాద్ ఫామ్ అనేది ఉండే అక్కడ తీసేసి రాజేంద్ర నగర్లో 10 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది. కొత్తగా ఏంటంటే కోవిడ్లో మార్కెట్ని 2 ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. కోవిడ్ మార్కెట్ కట్టాలంటే రాజేంద్ర నగర్లో ఉన్న 10 ఎకరాల ఫామ్ చేప పిల్లల కేంద్రాన్ని మాకు ఇస్తే కోవిడ్ మార్కెట్ కట్టిస్తామని చెప్పడం జరిగింది. ఆ మార్కెట్ కట్టడం వల్ల అక్కడున్న రంగారెడ్డి డిస్టిక్ వాళ్ళకి ఉపయోగం ఉన్నది. మళ్ళీ హైదరాబాద్లో ఉన్న ఫామ్ కూడా తీసేస్తారు అతి తొందరలో అనేది కూడా ఒకటి ఉన్నది. దీన్ని మన సంఘం ద్వారా అసలు హైదరాబాద్ జిల్లాలో ఉన్న ఫామ్కి కోవిడ్ మార్కెట్కి సంబంధం ఏందని కూడా దాన్ని విచారించాల్సిందిగా నేను కోరుకుంటున్నాము. అదేవిధంగా చాలా మంది మహిళలు రోడ్ల పైన చేపలు అమ్ముకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. హైదరాబాద్లో కూడా రోడ్ల పైన చెత్త కుప్పలలో ఉన్నది. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మహిళలు చేపలు అమ్ముకునే దాంట్లో మాత్రం ఎలాంటి మార్పులు లేదు. ఫుడ్ కోర్ట్ లో కూడా మహిళలు బాగా నైపుణ్యం ఉన్నది. ఎక్కడైనా ఏదైనా పర్యాటక కేంద్రంలో ఫుడ్ పెట్టుకోవడానికి ఇప్పుడు ఇందిరమ్మ క్యాంటీన్ అని ఉంది. మళ్ళీ ఇందిరమ్మ క్యాంటీన్లు ఇవన్నీ డాక్టర్ గ్రూప్ మహిళలకే ఇస్తారా?
అసలు మాకు మేము మత్స్య సహకార సంఘాల వాళ్ళకి ఎలాంటిది ఏమి ఉండదు. ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కనీసం వెహికల్స్ కానివ్వండి, మహిళలకి సహకార సంఘాల వాళ్ళకి రివాల్వింగ్ ఫండ్ కానివ్వండి, మళ్ళీ వాళ్ళకి ఇంతకుముందు కనీసం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ సంవత్సరానికి ఒకసారి మురగశిర కార్తీ ఉన్నప్పుడు చేపల పండుగ అని చెప్పి ఫుడ్ ఫెస్టివల్ పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కనీసం ఆ ఫుడ్ ఫెస్టివల్ కూడా లేదు. వాళ్ళ పరిపాలన ఒక సంవత్సరం అనే సందర్భంగా ఫుడ్ ఫెస్టివల్ అని నిర్వహించారు. కాబట్టి ఇక ఇప్పుడు వచ్చే ఫండ్లో కనీసం మహిళల గురించి ఆలోచించి మత్స్య మహిళల గురించి మాకు కూడా ప్రత్యేకంగా ఫండ్ రిలీజ్ చేసి మాకు కూడా స్కీమ్స్ పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాం. కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరుగుతుంది. మన ప్రభుత్వంతో మనము మన డిమాండ్స్ను తెలియజేస్తున్నాము. మత్స్యమిత్ర గ్రూపులు పునరుద్ధరించాలని, వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఉన్న గ్రూపులను బీఆర్ఎస్ ప్రభుత్వము పక్కన పెట్టేసింది. మళ్ళీ ఇప్పుడు వాటిని పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మరియు ప్రభుత్వ స్థలాలలో ఫుడ్ కోర్ట్లను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని మహిళలకు, అక్వేరియం ఫిష్లు, పికిల్స్, ఫిష్ పికిల్స్, ఫిష్కు సంబంధించిన ఆహారాన్ని తయారు చేసుకునేందుకు ప్రభుత్వ స్థలాలలో ఏర్పాటు చేసి మహిళలకు అవకాశం కల్పించాలి. మరియు మెటర్నిటీ బెనిఫిట్స్ కూడా మహిళలకు కల్పించాలి. 6 నెలలు మహిళలు ఏ పనులు చేసుకోలేక ఉంటారు కాబట్టి, గర్భ సమయంలో ఏం చేసుకోలేక ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలని మా సంఘం ద్వారా మేము విన్నవించుకుంటున్నాం. ఈ సొసైటీలల్లో గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా కొన్ని మార్కెట్లల్లో అభివృద్ధి చేసిండ్రు. ఇప్పుడైతే ఏమీ లేకుండా పోయింది. టాయిలెట్స్ కానీ, వాటర్ కానీ ఇవి లేకుంటే మార్కెట్లల్లో నీట్నెస్ అనేది కనబడతలేదు. నీళ్ళది మరియు బాత్రూమ్లది ఇవన్నీ పెట్టించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. సొసైటీల ద్వారా మేము గ్రూపులు చేసుకొని తద్వారా పొదుపు చేసుకుంటున్నాము. మహిళలు చాలామంది ఫిష్ కటింగ్కు చేసుకుంటున్నారు. ఈ సొసైటీల ద్వారా వాళ్ళ పిల్లలకు చదువుకోవడానికి, పెళ్ళిళ్ళు చేయడానికి ఏ దానికైనా కానీ పొదుపు చేస్తున్నాము. దాంట్లో డబ్బులు ప్రభుత్వం ద్వారా కూడా వస్తే వాళ్ళు ఎదగడానికి అవకాశం ఉంటుందని కోరుకుంటున్నాను. ఈ సొసైటీల ద్వారా అభివృద్ధి చేస్తే అక్కడ ఉన్న మార్కెట్లు కూడా అభివృద్ధి పొందుతాయి. పథకాలన్నీ కూడా చేయించాలని కోరుకుంటున్నాను.